ఐపీఎల్ 2026 ముగిసిందో లేదో అప్పుడే భారత్ క్రికెట్ అభిమానుల దృష్టి రాబోయే ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్ పై పడింది. జూన్ 13 నుంచి ప్రారంభం కానున్న ఈ 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ సిరీస్ మొదలవడానికి ముందే టీమిండియాకు వరుసగా కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే రన్ మెషిన్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఈ సిరీస్ కి దూరమయ్యాడని వార్తలు వస్తుండగా, ఇప్పుడు రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ కూడా తీవ్ర సందేహంలో పడింది. అసలు ఏం జరిగింది? రోహిత్ విరాట్ లేకుండానే ఇండియా బరిలోకి దిగుతుందా? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. అవును, అందుతున్న నమ్మకమైన నివేదికల ప్రకారం ఐపీఎల్ 2026 సమయంలో రోహిత్ శర్మకు కండరాల గాయం అయింది. ఆ గాయం నుంచి హిట్ మ్యాన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడినప్పటికీ రోహిత్ ని ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్ గా మాత్రమే ఉపయోగించడం మనం చూసాం. అతను కేవలం బ్యాటింగ్ కే పరిమితమై ఫీల్డింగ్ కు రాకపోవడమే అతను 100% ఫిట్ గా లేడనే సంకేతాలను ఇచ్చింది. ప్రస్తుతం రోహిత్ శర్మ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు కూడా ఇంకా చేరుకోలేదని తెలుస్తుంది. దీంతో జూన్ 13న ధర్మశాలలో జరిగే తొలి వన్డేలో అతను ఆడటం దాదాపు అసాధ్యంగా కనిపిస్తుంది. టీం ఎంపిక సమయంలో ప్రధాన సెలెక్టర్ అజిత కర్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ ఎంత కఠినంగా ఉందో ఆయన స్పష్టం చేశారు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఇద్దరికి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి పూర్తి ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతే జట్టులోకి అనుమతిస్తామని తేల్చి చెప్పారు. అయితే ఇప్పటి వరకు రోహిత్ కు ఆ గ్రీన్ సిగ్నల్ లభించలేదు. జూన్ 9 నాటికి ఆటగాళ్లందరూ చండీగఢ్ లో జట్టుతో కలవాల్సి ఉంది. సమయం చాలా తక్కువగా ఉండటంతో రోహిత్ లభ్యతపై సస్పెన్షన్ మరింత పెరిగింది. ఇప్పటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గైర్హాజరీ భారత్ జట్టుకు పెద్ద మైనస్ గా మారింది. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న సమయంలోనే కోహ్లీ కూడా కండరాల గాయానికి గురయ్యాడు. 2024లో టీ20లకు, 2025లో టెస్ట్ క్రికెట్ కు వేడుకోలు పలికిన రోహిత్ శర్మ ప్రస్తుతం కేవలం వన్డేలకే పరిమితమయ్యాడు. అతని ఏకైక లక్ష్యం 2027 వన్డే ప్రపంచ కప్. అందువల్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రోహిత్, విరాట్ విషయంలో బీసీసీఐ ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. గాయం చిన్నదైనా సరే పూర్తిగా కోలుకునే వరకు వారికి విశ్రాంతి ఇవ్వడమే బెటర్ అని భావిస్తుంది. ఒకవేళ రోహిత్ శర్మ దూరం అయితే అది యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు ఒక సువర్ణ అవకాశం కానుంది. ఇప్పటికే వన్డే జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ ఇంకా అరంగేట్రం చేయని జైస్వాల్ ఈ సిరీస్ ద్వారా వన్డేలో తన పవర్ ఏంటో నిరూపించుకోవచ్చు. సీనియర్లు లేకపోవడం యువ ఆటగాళ్లకు పెద్ద పరీక్ష అయినప్పటికీ భవిష్యత్ జట్టులో తమ స్థానాన్ని బలపరుచుకోవడానికి ఇదొక గొప్ప వేదిక. మరి రోహిత్, విరాట్ లేకుండా వన్డే సిరీస్ లో ఆఫ్ఘనిస్తాన్ ను మన యువ భారత్ ఢీకొట్టగలదా? జైస్వాల్ ఓపెనర్ గా రాణించగలడా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.